రమణ మహర్షి దగ్గరికి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతను దూరంగా కూర్చునేవాడు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జరగడం మొదలుపెట్టాడు దగ్గరికి. ఆఖరికి ఓ రోజు ఆయన సోఫాకి బాగా దగ్గరగా జరిగాడు. జరిగి చిత్తశుద్ధి పొందడానికి ఎవరి అవసరం ఉంటుంది అని అడిగాడు. చిత్తశుద్ధి పొందాలంటే గురువు యొక్క మాట వినవలసి ఉంటుంది. ఆ గురువు గారి మాటల్ని జీవితంలో ఆలంబనంగా చేసుకుని చిత్తశుద్ధిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ మాట చెప్తే ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు ఒక 4-5 పేర్లు చెప్పి, ఈయనకి ఈ దోషం ఉంది, ఈయనకి ఈ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు, ఆయనకి ఆ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. రమణులు వింటున్నారు. ఇంతలో ఆశ్రమవాసులు వచ్చి వాళ్ళకి తెలుసు రమణ మహర్షిని నిందించినా ఒప్పుకుంటారు, కానీ ఆయన పరనింద చేస్తే అంగీకరించారు. రమణ మహర్షి సమక్షంలో అలా నింద చేస్తుంటే ఆయనకి కోపం వస్తుందేమోనని వెంటనే వచ్చినటువంటి ఆశ్రమవాసులు భగవాన్ ఎదురుగుండా అలా ప్రసంగించకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. వెంటనే రమణులు అన్నారు, ఉండండి, ఎందుకు ఆయన్ని పంపించేస్తారు? యథాతథంగా ఆవిడ ఆ మాటలు విని మళ్ళీ దాన్ని యథాతథంగా వ్రాసేశారు అన్నయ్య గారికి లేఖ. ఎందుకు ఆయన్ని పంపిస్తారు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. దూరంగా కూర్చున్నాడు. నిన్న ఒక ఆవిడ వచ్చి మాట్లాడడం చూశాడు. మెల్లిగా దగ్గరికి జరిగాడు. సోఫా దగ్గరికి వచ్చాడు. మూట విప్పాడు. లోపల ఉన్నవన్నీ బయట పెట్టాలిగా. గురువుని వెతుక్కోవయ్యా నేనంటే సమర్థుడైన గురువు ఎక్కడున్నాడు లోకంలోని గురువులకి వంకలు పెడుతున్నాడు. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారికి సముద్రం దగ్గరికి వెడితే తరంగంలో గురువు కనపడ్డాడు, ఒక పక్షిలో గురువు కనపడ్డాడు, వేశ్యలో గురువు కనపడ్డాడు, ఈయనకి మాత్రం లోకంలో గురువు కనపడలేదు అని గడ 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 గురువు యొక్క వైభవాన్నంతటినీ కూడా, ఇలాంటి వ్యక్తులకి గురువుల యొక్క వైభవం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున్న ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెడతాడు. వెళ్ళి ఆయనకేం తెలుసు, నేను అడిగితే ఏమీ చెప్పలేకపోయాడంటాడు. అక్కడ మాటలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాడు. ఈయన జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు? గురు వైభవం ఎప్పటికి అర్థం అవుతుంది అని ఆయన సరళంగా ఆ ఉద్వేగంతో మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవి రమణులు ఇలా అన్నారు, రమణులు అలా అన్నారు అని కాకుండా రమణుల మాటల్ని యథాతథంగా ఆవిడ వ్రాసేసి చివరికి ఒక నెమలి వచ్చి పెద్ద క్రంకణం చేస్తుంది. చేస్తే తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప నిజమైన కోపం అయితే కదూ. తన సహజ స్థితిలో పరమ సంతోషంగా నెమలి వంక చూస్తే ఆ నెమలి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తడిమి దానికి జీడిపప్పు పెట్టినటువంటి భగవానుల యొక్క విశేషంతో ఆవిడ లేఖ పూర్తి చేసి అన్నయ్యకి పోస్ట్ చేస్తాడు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి. ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు. ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో. గురియే గురువు అంటారు. ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్ళతో మాట్లాడినవి కావు ఆ లేఖలు. ఎవరో ఒక ఆయన ఏదో అంతకు పూర్వం రాసిన పద్యం ఏదో పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఆయన శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక మాట అన్నాడు. ఏదో కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరి ప్రపంచంలో. శాంతి అంతా ఆయనకే ఉంది, ఎందుకంటే విషయవాసనలన్నీ విడిచిపెట్టేశాడు. ఎప్పుడు శాంతిగా ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. అందుకని కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకర్లు. దాని గురించి అంటుంటే, మీ తువ్వాల గురించి అయ్యర్ గారు విషయం చెప్తుండేవాడు, ఏమిటది అన్నాడు ఆయన. అంటే అది వచ్చిన వాళ్ళకి సందేశం కాదు. భగవానులు నవ్వుతూ ఆ వచ్చిన అంతేవాసితో ఒక మాట చెప్పారు. రాజా, నేను కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. మలయాళ దేశం నుంచి ఎవరో వచ్చో తువ్వాలు ఇచ్చారు. ఆయన తువ్వాలనేవారు కాదు, తుండు అనేవారు. ఓ తుండు ఇచ్చారు. ఆ తుండు అసలు నేసినప్పుడే దాని దారపోగులు అటు ఇటు చల్లుకుపోయి ఉన్నాయి. నేను అది పెట్టి దీన్ని తుడిచేవాడిని. నేను తుడుచుకునేవాడిని అనరైనా, దీన్ని తుడిచేవాడిని అంటారు. దీన్ని తుడిచేవాడిని. అది కొద్ది కాలంలోనే కన్నాలు పడిపోయింది. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంకో తుండిస్తానంటారు, ఎందుకు వచ్చిందని. ఆయన 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి దీన్ని తుడిచేసి ఎవరైనా చూస్తారని
ఓ చెట్టు కొమ్మ మీద వేసి అది కొద్దిగా ఆరగానే ఉండ చుట్టి కన్నాలు కనపడకూడదని ఒక చెట్టు తొర్రలో పెట్టేవాడిని. కాలక్రమంలో అందులో నూలుపోగుల కన్నా కన్నాలే ఎక్కువైపోయి ఆయనతో ఎంత సాన్నిహిత్యమో చూడండి. అక్కడ పశువులు కాసుకునేటటువంటి కోయ పిల్లాడోడు ఉండేవాడు. ఈయన రోజున దులుపుతున్నారు. వాడు పరిగెత్తుకొచ్చి ఎవరితో? భగవానులతో. వాడు అన్నాడు, ఎంత గొప్ప తుండండి, ఇన్ని కన్నాలు, గవర్నర్ గారు వస్తున్నారు, ఈ తుండు బహూకరిద్దాం, ఇస్తారేమిటి అన్నాడు. వాడు చిన్న పిల్లవాడు, ఆయన ఏం కోపం లేదు. మహాపురుషుల యొక్క మనస్సు పసిపిల్లవాడి మనస్సులో ఉంటుంది. అందుకే పసిహృదయం అంటారు. పసిహృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే నాన్నగారు కాజా పెట్టలేదని అప్పటికప్పుడు ఏడుస్తాడు. నాన్నగారు నాన్న ఇలారా అంటే మళ్ళీ వెళ్ళిపోయి తొడ మీద కూర్చుంటాడు. వాళ్ళకి ఏ పట్టింపు ఉండదు. వాళ్ళు మనసులో అంత ఆర్ద్రతతో అంత ప్రేమతో ఉంటారు. కాబట్టి ఆ పిల్లవాడి వంక చూసి నవ్వి ఆయన దాన్ని ఉండ చుట్టి చెట్టు తొర్రలో దాచారు. చెట్టు తొర్రలో నేను దాచాను. ఆఖరికి ఒక రోజున అయ్యర్ దేని గురించో వెతుకుతూ చెట్టు తొర్రలో చెయ్యెట్టాడు. ఈ తువ్వాలు దొరికింది. తీసి చూశాడు. దాన్ని నిండా కన్నాలే. నా దగ్గరికి వచ్చి, భగవన్ ఎంత అన్యాయమైన పని, తుండు లేదని చెప్పకూడదా? మేము తుండే తేమా, ఇంత అన్యాయమా, దీంతో తుడుచుకుంటున్నారా మీరు అని చూపించాడు. ఏమయ్యా తుండు అలా ఉందంటావే, అన్ని 1000 కన్నాలున్నాయి, సహస్రాక్షుడు ఇంద్రుడు నాకు తుండయ్యాడయా అని పొంగిపోయాను ఆ రోజుల్లో అని ఒక చిరునవ్వు నవ్వి, అదేమి ఇంకొక విచిత్రం, ఆ రోజుల్లో ఒక్కటే కౌపీనం, ఆ ఒక్క కౌపీనం కన్నాలు పడిపోయింది. ఆ ఒక్కటి కన్నాలు పడిపోతే కన్నాలు పడిపోయిన కౌపీనం పెట్టుకు తిరుగుతున్నారంటారేమో, ఎవరన్నా మళ్ళీ కౌపీనాలు అవి తెస్తారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక ముళ్ళ పొదలోకి వెళ్ళి ఓ రక్కసి ముళ్ళు ఒకటి విరిచి ఇంకొక రక్కసి ముళ్ళుతో దానికి కన్నం పెట్టి ఆ గోచి ఊడతీసి అందులోంచి దారాలు తీసి ఆ రక్కసి ముళ్ళుకి ఎక్కించి అందులోని దారంతో ఆ గోచీకున్న కన్నాలు కుట్టుకుని అక్కడక్కడ కొంచెం పొట్లం విచ్చినట్టు విచ్చితే అది ఎవ్వరికీ కనపడకుండా సర్దుకుని గోచీ పెట్టుకుని సంతోషంగా గిరి ప్రదక్షిణం చేస్తుండే కార్యక్రమం జరుగుతుండేది. అంత సంతోషమైన రోజులు అనేవారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఆయనకి అందరూ తీసుకొచ్చి పెట్టేవారు చుట్టూ పదార్థాలు. ఇది చాలా ఐశ్వర్యవంతులు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అది తినేవారు కాదు. సంకటి దగ్గర నుండి అందరూ తెచ్చిన వాటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉండేవారు. మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బ్రతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో, ఆవిడ వ్రాసిన లేఖలు చదివితే తెల్లబోతారు మీరు. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూరినాగమ్మ గారి లేఖల వలన బయటికి వచ్చింది. ఒకప్పుడు మరుగుదొడ్డికి వెడుతూ పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి వెన్నుపూసల కింద ఉన్నటువంటి నరం తెగిపోయింది. ఆ నరం తెగిపోయినటువంటి కారణం చేత నిత్తురు కారిపోయి వారి గోచి అంతా తడిసిపోయింది. అసలు దాని పోటు ఇంకా అంతా ఇంత కాదుట. అసలు సాధారణంగా ఏం చెప్తారంటే సర్కోమా కానీ వస్తే అలా సెలవేసి బద్దలై నెత్తురు కారిపోతుంటే లోపల నీరసం అంత నెత్తురుపోయి, దానికి తోడు విపరీతమైన పోటు, దానికి తోడు వెన్నుపూసలో నరం తెగిపోయింది, ఆ నడు అంత పోటు, ఆయన కనీసం చాలా నొప్పిగా ఉంది అని ఎప్పుడూ అనేవారు కాదు. ఏమిటో ఇదేమో నిప్పెడుతుంది, ఇదేమో బాధపడుతుంది. డాక్టర్లను చూపించి వాళ్ళేమో తగ్గిస్తామంటారు, వాళ్ళు రేడియం సూదులు కట్టారు, ఇదేమో తగ్గనంటుంది, వాళ్ళేమో తగ్గిస్తానంటారు. చూస్తున్నాం తమాషా, ఎవరు గెలుస్తారో అనేవారు తప్ప ఇంత నిప్పెడుతోంది, నాకు నిప్పెడుతోంది అన్న మాట ఆయన ఎప్పుడు వాడలేదు. ఆయన నేను ఆత్మ, ఇది ఆత్మచేత ధరింపబడినది, సర్వకాలముల యందు ఆ సత్యమైనటువంటి నేను యందు మాత్రమే విహరిస్తుండేవారు ఆయన. అందుకే తరచుగా చెప్పేవారు అద్దె కొంపలో ఉన్నవాళ్ళం అంటుండేవారు. అద్దె కొంపలో ఉన్న యజమాని ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు. సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్యా సొంత ఇంట్లోకి వచ్చేసానని ఎంత చిన్న ఇల్లైనా అందులో అణిగిపోతాడు. అణిగిపోయి సంతోషంతో, అణిగిపోవడం అంటే అందులో అంత సంతోషంతో ఇమిడిపోతాడు. అలా ఇది అద్దె కొంప,
ఈ లోపల ఉన్నవాడు బయట కాపలా పెట్టుకుంటాడు ఎవరైనా వస్తారని. ఓ కుక్క బయట తిరుగుతున్నట్టే ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటికి. లోపల ఉన్నవాడు లోపల ఉంటాడు, ఏవీ లోపలికి రావు. బయటికి పోయేటప్పుడు ఈ కుక్కని కూడా పట్టుకుపోతాడు బయటికి. పోయిన తర్వాత లోపల ఉన్నవాడు పోయాడు లేరా అని కొంప ఖాళీగానే ఉందని ఇందులోకి చీమలు పురుగులు కూడా దూరుతాయి కదూ. దూరుతాయి కదా, మరి దూరకుండా ఎలా ఉంటాయి? నేనే ఒకసారి ప్రత్యక్షంగా చూసా. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారానికి శ్మశానానికి వెళ్ళి కూర్చొని పూజ చేస్తుంటే ఇంతంత పురుగులు నా తొడల కింద చేరి ఇలా నోళ్లు విప్పి ముట్టుకుంటున్నాయి. నేను హడిలిపోయి ఇదేమిట్రా ఇన్ని చెద పురుగుల్లా పట్టేశాయని ఆ పూజ చేయిస్తున్న ఆయన వంక చూస్తే ఆయన అన్నాడు, భయపడకండి, వాటికి తెలుసు ముట్టుకుంటాయి, అవి ముట్టుకుని చెప్పేస్తాయి బతికున్నాడో లేదో. ప్రాణం పోయినవాడైతే అరగంట అయ్యేటప్పటికి శరీరం ఉండదు, ముక్కలు ముక్కల కింద కొరికేస్తాయి. అవి అన్నీ వచ్చి ముట్టుకుంటాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ శరీరాలే కదా. చూసి ప్రాణం ఉంటే అవి వెళ్ళిపోతాయి, కాసేపటికి వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. ప్రేతాన్ని మాత్రం తింటాయి, ఏం భయపడకండి అన్నాడు. నేను అలాగే కూర్చున్నాను, వచ్చి కొద్దిగా ఇలా ముట్టుకునేవి, ముట్టుకుని ఒక్కటి కూడా కొరికేది కాదు. ఓ వీడికి ఇంకా ప్రాణం ఉందనుకునేవి, వెళ్ళిపోయేవి. రమణులు మహానుభావుడు ఆయన చెప్పింది యథార్థం అనడానికి నేను సరిపోను, ఆయన నోటి వెంట వచ్చిందే సత్యం. కాబట్టి ఆ కుక్క తిరుగుతున్నంతసేపు లోపలికి రావు. ఆ కుక్కని పట్టుకుని యజమాని వెళ్ళిపోతే అప్పుడు అన్నీ ఇందులోకి ప్రవేశిస్తాయి. సొంత ఇంటికి చేరిపోతే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుని సొంత ఇంటికి వెళ్ళిపోయాడే వాడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. సొంత ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఆత్మలోకి ప్రవేశించేసినటువంటి వాడు ఇక ఈ సంబంధంతో ఉండడు, విషయవాసనల వెంట తిరగడు. కాబట్టి నిరతిశయమైన శాంతితో ఆనందంతో ఉంటాడనేవారు. చిన్న చిన్న సందర్భాలను అడ్డుపెట్టి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన భోజనం చేసి హాల్లోకి వస్తున్నారు ఒకసారి. పాత శిష్యులు కొంతమంది, కొత్తగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది రమణ మహర్షి దగ్గర మాకు చనువు అంటే మాకు చనువు అని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుని భగవాన్ వచ్చిన తర్వాత అడుగుతాం, వీళ్ళ పక్షం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పక్షం చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడిపోయారు. దెబ్బలాడుకుని కూర్చున్నారు. రమణులు రానే వచ్చారు భోజనం చేసి. తీరా వచ్చిన తర్వాత ఆయన లోపలికెడుతూ ఇలా చూశారు రెండు వర్గాల్ని. ఇంతలో వెనక ఓ కుక్క వచ్చింది ఆశ్రమంలోకి. ఆశ్రమంలో ముందు నుంచి ఉన్న కుక్కను తరిమింది. ఆ కుక్క అరుచుకుంటూ పారిపోయింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ, పాతవి కొత్తవి కలిసి ఉండలేవు, కొత్త వాటిని పాతవి తరుగుతాయి, పాత కొత్త భావనలతో దెబ్బలాడుకునేవి కుక్కలు అని లోపలికి వెళ్ళారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఎవరు ప్రస్తావన తేలేదు. సర్వజ్ఞుడు మహానుభావుడు ఒక కుక్క మీద అడ్డుపెట్టి ఎంత తత్వం చెప్పేవారు. ఒక నెమలి గురించి మాట్లాడితే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడెప్పుడు ఆయన ఏ మాట మాట్లాడారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు నటనానంద స్వామి అని ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా ఏమైనానా అన్నాడు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదన్నారు రమణ మహర్షి. ఏమెందుకు కుదరదన్నాడు. అయ్యి మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డును కూర్చోవాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేము మాత్రం తీసుకోకూడదా అన్నాడు ఆగ్రహంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరిని అడగలేదన్నాడు. పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసారంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమంటే నేను చాలా చికాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి శరీరం సన్యాసం తీసుకుంటానని నేను అనలేదు. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప వైరాగ్యం ఏదో బిందువుల కిందేం రాదు, బిందువుల కింద వస్తే వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరము అసత్యము అన్న సత్యం బాగా లోపల ఇమర్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వకుండా ఏదో ఈ శరీరం పనికి మాలిందని వదిలిపెట్టకూడదు, అది తప్పది. ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలి అని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేయడమే. పెంటకుప్ప మీద పారేయడమే విస్తరి యొక్క ప్రయోజనం కనుక పట్టుకెళ్ళి వెంటనే పడేస్తారా? పడేయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటినన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు.
కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు. అప్పుడు విస్తరిని మడతపెట్టి పెంటకుప్ప మీద పారేస్తారు. అంతేగాని పెంటకుప్ప మీద పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తావా? పారయ్యవు. ఈ శరీరమునందు ఉండాలి. ఇది ఋతుమంతము. దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. కూలికి రాయి ఎట్టుకొస్తాడు ఒకడు. మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి. ఎక్కడో ఉంటుందో బండ. ఆ బండ ఒరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని? వాడికి ఎప్పుడెప్పుడా ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దామని ఉంటుంది తప్ప వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక అమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకుని 10 రూపాయలు ఇచ్చుకుపోతాడు. జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది. కూలికొచ్చినట్టు ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు. ఉండి సుఖదుఖములకు సాక్షి అన్నారు ఆయన. అందుకే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే రమణ మహర్షికి బాధ ఉన్నదా లేదా అని అడిగారు అనుకోండి, శరీరం అన్న తర్వాత శరీరం మీద మరుగునీళ్లు పోస్తే కాలుతుందా కాల్దా? కాలుతుంది. శరీరం అన్న తర్వాత అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదా? నిండుతుంది. శరీరం అన్నాక దాహం వేసి మంచినీళ్ళు ఇస్తే తృప్తి కలుగుతుందా కలుగదా? కలుగుతుంది. బాధ కూడా అంతే. సామాన్యుడికి జ్ఞానికి తేడా ఎక్కడొస్తుంది అంటే, సుఖంతో కానీ దుఃఖంతో కానీ సామాన్యమైన సాధకుడు మమేకమవుతాడు. మమేకమై సుఖం వచ్చినప్పుడు ఇదంతా నాదే అంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఎంత దుఃఖమో తట్టుకోలేకపోతున్నానంటాడు. జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు సాక్షి. సుఖ దుఃఖములు అనుభవించడానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప తెప్ప ఈ శరీరం, ఉపకరణం. ఎందుకో తెలుసా? గత జన్మలలో చేసిన పాపమున్నది, పుణ్యమున్నది. పాపము దుఃఖాన్ని ఇవ్వాలి, పుణ్యము సుఖాన్ని ఇవ్వాలి. ఇప్పుడు సుఖాన్ని మీరు అనుభవించి అమ్మయ్య సుఖంగా ఉంది అనుకోవాలంటే మనసొక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం ఉండాలి. శరీరం ఉంటే తప్ప సుఖము అనుభవములోనికి రాదు. మీరు ఈ విషయం చాలా గంభీరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సుఖము అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. దుఃఖం అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. నేను చేసిన పాపకర్మ ఏదో ఉంది, ఆ పాపకర్మ ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఏదో ఈ కాలు నెప్పెడుతోంది అనుకోండి, నాకు ఆ కాలు నిప్పెట్టడం అనేటటువంటి కారణాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు గత జన్మలలో నేను చేసినటువంటి పాపాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి ఆ పాపం క్షయం అయిపోతుంది. శరీరం లేకపోతే పాపం ఎలా పోతుంది? శరీరంతో దుఃఖం అనుభవిస్తూ పాపాన్ని పోగొట్టుకుంటాడు, శరీరంతో సుఖం అనుభవిస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. రెండు పోతాయి. కాబట్టి రెండు పోగొట్టుకోవడానికి సుఖ దుఃఖముల కొరకు శరీరం ఉండాలి. దాంతో మనం పోగొట్టుకుంటాం. జ్ఞాని ఆయనకి సుఖము దుఃఖము ఆయనకి అన్వయం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఒకటే కారణం, ఆయన ఈ శరీరమునకు సాక్షి. దీన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. చూడండి, మనం ఇక్కడ నిప్పెడుతోందండి అంటాం. అంటే ఇక్కడ నిప్పెడుతోందండి అంటే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటున్నదొకటి, నిప్పి లేకుండా వేరుగా ఉందా లేదా సాక్షిగా? ఆ సాక్షిగా ఉన్న అసలు నేను ఇది నా చేత ధరింపబడింది. అందుకే దీనికి ఎంత దుఃఖం రానివ్వండి, ఎంత కష్టం కలగనివ్వండి, సాక్షి. ఇది ఎలా ఉంటుందంటే, పోతన గారు భాగవతంలో ఓ శ్లోకరచన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఆ ఆలుమగలుంటారే వాళ్ళిద్దరూ కూడా జీవితంలో భర్త ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నాడు అనుకోండి, భార్య అక్కడే కూర్చుంటుంది, చూసి బాధపడుతుంటుంది. అయ్యో పాపం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. కానీ మగలు తగులు కారే మగువలకును అంటారు. ఆమె ఏమైనా ఆయన బాధని పుచ్చుకోగలదా? పుచ్చుకోలేదు. ఆయన ఇంత బాధపడుతున్నారు అని తను తెలుసుకుంటుంది.
అలా ఇది చాలా బాధపడుతోంది, చాలా దుఃఖపడుతోంది అని గమనిస్తూ ఉంటాడు ఆయన. అంతే, తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకము కాడు. అందుకే సుఖమునందు మమేకం లేదు. మమేకం లేదు కాబట్టే బరోడా మహారాణి గారు పంపించినటువంటి బందర్ లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని. తినబోతున్నారు. ఆయన కొండ మీద ఉండగా సంకటి తెచ్చేటటువంటి ఒక అవ్వ సంకటి పట్టుకుని వచ్చి తచ్చాడుతోంది. ఇప్పుడు ఇంత మహారాణులు పంపించిన లడ్లున్నాయి, నేను పట్టుకొచ్చిన సంకటి తింటారాయన అని. ఆయన చూసి అవ్వా చాలా కాలమైంది, రా 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 అన్నారు. అయ్యా మీకు సంకటి తెచ్చేదాన్నని తింటారని సంకటి తెచ్చానంది. ఆయన వెంటనే, ఆయనకి నిజానికి ఇష్టాయిష్టములు లేవు, చేత్తో పట్టుకున్న లడ్డు పక్కన పెట్టి, నాకు ఆ సంకటి చాలా ఇష్టం, ఈ లడ్డు మీరు పుచ్చుకోండి, నేను ఆ సంకటి తాగుతానని సంకటి తాగారు. దేనికి? ఆయన కొరకు కాదు, ఆ వచ్చినటువంటి అవ్వ కొరకు. ప్రతి విషయంలోనూ సాక్షిత్వమే తప్ప అసలు సంఘం ఉండదు. ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళకి సంచితం దగ్ధమైపోతుంది. అందుకే అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు లోపల విపరీతమైన బాధ పొందుతారు. అయ్యి బాబోయ్ పడిపోతోంది, శరీరం పడిపోతోంది, శరీరం పడిపోతోంది, నేను చచ్చిపోతున్నానని. జ్ఞాని ఒక్కడే ఈ శరీరం పడిపోతుంటే అమ్మయ్యా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆత్మగా తప్ప ఒక చిన్న శరీరంలో ఉండవలసిన అవసరం ఇక నాకు లేదు అని ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే రమణులు ఆఖరణ శరీర పతనం అయ్యేటటువంటి సమయంలో ఆనంద భాష్పాలు కన్నుల వెంట కార్చి లోపల నుండి జ్యోతి పైకి లేచింది. లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించింది. ఒక జ్ఞానిగా భగవానులు ఎప్పుడెప్పుడు ఏ ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ తేదీ వేసి, అది దానికి ముందు అసలు ఏం జరిగిందో, ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో, ఎంత అద్భుతంగా మాట్లాడతారో నిజంగా. ఆయన భోజనశాలకు వెళ్ళారు. ఆయన భోజనశాలకి వెళ్ళడం అంటే ఆయన ఏదో పీఠాధిపతి, ఆయన ఆశ్రమాధిపతి, అందుకని ఆయనకి వేరుగా భోజనం పెట్టడం అలా ఉండదు. ఆయన కూర్చుంటారు అందరితో పాటే దర్బార్ హాల్లో. గంట వినపడుతుంది, అందరూ భోజనానికి వెళ్ళాలి, ఆయన భోజనానికి వెడతారు. ఆయన ఇలా కూర్చున్నారు భోజనానికి. ఎదురుగుండా పాపం ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి. కీళ్ల నొప్పులు వచ్చాక ఇలా కూర్చోవడం మానేసి కాళ్ళు చాపుకుని పక్కకి తిరిగి అన్నం తినేవారు. ఎదురుగుండా విదేశాల నుంచి వచ్చిన వనిత ఒక ఆమె కూర్చుంది. ఆమె కూడా కాళ్ళు జాపింది. కాళ్ళు జాపితే అవి రమణ మహర్షి వైపు వచ్చాయి. ఆ ఎదురుగుండా వర్ధన చేస్తున్న వ్యక్తి అన్నాడు, కాళ్ళు మడుచుకో, అలా కూర్చోకూడదు అన్నాడు. వెంటనే రమణ మహర్షి ముందు కాళ్ళు మడుచుకున్నారు. మడుచుకుంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనలేదు, ఆవిడ్ని మడుచుకోమన్నాను, మీరెందుకు మడుచుకున్నారు, కాళ్ళు నిప్పెడతాయి కదా అన్నాడు. ఆయన అన్నారు, ఆవిడ వేసుకున్న దుస్తులు అటువంటివి, పాశ్చాత్య దుస్తులు, ఆవిడ అలా మఠం వేసుకుని కూర్చోడానికి యోగ్యంగా లేవు, అందుకని కాలు చాపు కూర్చుంది. అది గమనించకుండా ఆవిడ్ని మఠం వేసి కూర్చోమన్నప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది. ఆవిడకి ఒక నియమం అయితే నాకు ఒక నియమమా, నే కాళ్ళు చాపుకోనా, బాధపడుతున్నా ఆవిడ చాపుకోకూడదా, అందుకని నేను మఠం వేసుకున్నాను, ఆవిడ్ని చాపమను నేను చాపుతానన్నారు. ఆయన వెళ్ళి అయ్యా అమ్మ చాపుకోండి అన్నారు. అప్పుడు ఈయన చాపుకున్నారు. తటి సాక్షిత్వం మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.